హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ టిప్స్ విత్ అన్షు. నేనైతే అరౌండ్ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ నుంచి అయితే వరలక్ష్మి వ్రతం పూజకి అన్ని ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను అనమాట. సో మీ ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చినాయి అండ్ అలానే మీరు ఎలా చేసుకోవాలని అనుకుంటున్నారు? ఫస్ట్ వారం చేసుకున్నారా, లేదంటే ఇప్పుడే సెకండ్ వారం చేసుకుంటున్నారా అన్నది అయితే నాకు కిందని చెప్పండి. నేనైతే సెకండ్ వారమే చేసుకుంటున్నాను. సో దానికి కావాల్సిన షాపింగ్ అది చేసేసాను. మ్యాక్సిమం అన్ని ఆన్లైన్లోనే షాప్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి మొహం అయితే తీసుకున్నాను అనమాట. ఇదే ఫస్ట్ టైం నేను ఇలాగా ఫేస్ అది తీసుకుని పెట్టి చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. చేయగలను అని అనుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఎప్పుడు నేను ముందర ఎప్పుడు చేయలేదు, బట్ ఈజీ అన్నట్టుగా చేయాలి అని అనుకుంటున్నాను. సో ఎలా చేసుకున్నాను ఏంటన్నది కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫేస్ వచ్చేసి అమెజాన్లో అయితే ఆర్డర్ చేసి తీసుకున్నాను. ఏమైందంటే ఫస్ట్ అయితే నేను 10 డేస్ బ్యాక్ ఒక ఫేస్ అయితే ఆర్డర్ పెట్టాను. బట్ నాకు అది 2 డేస్ తర్వాత చూసేసరికి అది డెలివరీ స్టేటస్ అనేది చూపించలేదు. ట్రాకింగ్ అయితే చూపించలేదు అనమాట. సో ట్రాకింగ్ చూపించలేదు, ఆర్డర్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా ఏంటా అన్న డౌట్తో మళ్ళీ ఇంకోటి అయితే ఆర్డర్ చేశాను. సరే, మ్యాక్సిమం అదైతే ఫస్ట్ పెట్టింది అయితే రాదని అనుకున్నాను. 2 క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను కాబట్టి పెద్ద ఇష్యూ ఏం లేదు. అండ్ తర్వాత ఏమైంది అంటే నాకు 2 వచ్చేసినాయి అనమాట. ఫస్ట్ ఒకటి 2 డేస్ గ్యాప్లో 2 వచ్చేసినాయి. సరే, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. రెండింటికి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది. నేను ఫస్ట్ పెట్టింది అయితే 249 రూపీస్ అండ్ ఆ తర్వాత పెట్టింది జస్ట్ 179 రూపీస్ మాత్రమే. సో సరే, 2 క్వాలిటీ చెక్ చేద్దాము, వీడియోలో కూడా వ్యూవర్స్కి యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేనైతే షూట్ చేశాను. అండ్ ఇక్కడ క్వాలిటీ అవన్నీ నేను మీకు వీడియో చివరిలో చెప్తాను. 2 కలిపి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఫేసెస్ అయితే. అండ్ ఇక్కడ నేను డెకోర్ అది కూడా చేయాలని అనుకుంటున్నాను. సో అందుకని ఫ్లవర్స్ కూడా తెప్పించాను, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇవి కూడా ఇదే ఫస్ట్ టైం, అందుకే అంత ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నాను. ఇవైతే కంప్రెస్ అయిపోయి ఉంటాయి కదా ప్యాకింగ్లో. సో అందుకని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో కూడా మెన్షన్ చేశారనమాట. ఒక 4-5 టైమ్స్ మనం చేత్తో ప్రెస్ చేస్తూ ఉంటే అవి మళ్ళీ నార్మల్గా అవుతాయి అని చెప్పేసి మెన్షన్ చేసి ఉన్నారు. నేనైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంత దగ్గరగా చూడడం కానీ లేదంటే నేను యూజ్ చేయడం కానీ అయితే ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వచ్చేప్పుడు నార్మల్ ఫ్లవర్స్ పెడతాం తప్ప ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు. సరే, లక్ష్మీదేవి అమ్మవారిని బాగా పెడదాము, సో వెనకాల బ్యాక్ డ్రాప్లో కూడా మంచిగా డిజైన్ ఫ్లవర్స్ అది పెట్టి డెకోర్ చేద్దాము అన్నట్టుగా ఇవైతే తెప్పించుకున్నాను. ఇవి కూడా కాస్ట్ తక్కువే పడ్డాయి. ఇవేవి వన్ టైం సింగిల్ టైం యూస్ కాదు కదండి. ఇవి మనం ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల సర్దుకుని పెట్టేసుకుని జాగ్రత్త చేసి పెట్టుకుని తర్వాత మళ్ళీ ఇంకా ఏమైనా అకేషనల్ పూజాస్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ట్రెడిషనల్ పూజాస్కి వాటికి అయితే మనం యూస్ చేసుకోవచ్చు. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే పర్వాలేదు అనిపించింది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 399 రూపీస్ పడింది. ఇది కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. అండ్ ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఓన్లీ ఎల్లో బంతిపూలు, లేదంటే ఓన్లీ ఆరెంజ్, లేదా మిక్స్డ్. నేనైతే మిక్స్డ్ తెప్పించుకున్నాను. ప్యాక్ ఆఫ్ 2 అనమాట. ఒక్కొక్క ప్యాక్లో 5 లైన్స్ ఉన్నాయి అనమాట. సో మొత్తం కలిపి 10. ఇవి యాక్చువల్లీ సపరేట్ అవుతాయో లేదో కూడా నాకు తెలియదు అనమాట. సో జస్ట్ మామూలుగా అయితే ట్రై చేస్తున్నాను. 3 అయితే టైట్గానే ఉండింది. బట్ సపరేట్ అయితేనే కొంచెం మనకి పెట్టడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి కానీ డెకోర్ చేయడానికి కానీ బాగుంటుంది అన్న ఉద్దేశంతో అయితే సపరేట్ చేసేస్తున్నాను. ఇది యాక్చువల్లీ సపరేట్ చేసే ఉంటాయి. నాకు అది తర్వాత ఇప్పిన తర్వాత అర్థమైంది. స్ట్రింగ్స్ లాగా మొత్తం నాకు 10 స్ట్రింగ్స్ అయితే వచ్చినాయి. ఫ్లవర్స్ కూడా క్వాలిటీ కూడా బాగుంది. మరి వాష్ చేసిన తర్వాత కలర్ ఏమన్నా ఫేడ్ అవుతుందా ఏమన్నది అయితే నాకు తెలియదు. అది నేను మీకు వాడగా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడైతే ఏం వాష్ చేయట్లేదండి. ఇప్పుడే కదా వచ్చినాయి, బాగానే ఉన్నాయి. సో అలానే పెట్టేస్తున్నాను. అండ్ అలానే పూజ అయిపోయిన తర్వాత కూడా పెద్దగా దుమ్ము అలాంటివి ఏం పట్టవు కదా. సో నేను ఆ రోజు సాయంత్రం ఎత్తను. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఫ్రైడే పూజ చేసుకుంటే నేను సాటర్డే మార్నింగ్ అయితే అమ్మవారిని ఎత్తుతాను. సో అప్పుడు తీసేస్తాను ఇవన్నీ, ఇంకా తీసి పైన పెట్టేస్తాను. ఫ్లవర్స్ అయితే మాత్రం 9.5 అవుట్ ఆఫ్ 10 ఇవ్వచ్చు. అండ్ చెప్పాను కదా నేను అమ్మవారి ఫేసెస్ అయితే 2 తెప్పించాను అని చెప్పేసి. 2 కూడా కావాలని అయితే తెప్పించలేదండి, వాంటెడ్గా. సో నాకు అది ట్రాకింగ్ ఐడి సరిగ్గా చూపించలేదు, ట్రాకింగ్ స్టేటస్. అందుకని 2 పెట్టాల్సి వచ్చింది, రెండోది కూడా పెట్టాల్సి వచ్చింది. తీరా చూస్తే 2 వచ్చేసినాయి. అండ్ మీకు క్వాలిటీ చెప్తాను కదా, నేను 249 అండ్ అలానే 179 2 అయితే ఆర్డర్ చేశాను. నాకు 179 ఎలా వస్తుందా ఏంటా అని అనుకున్నాను. తక్కువ కదా, దానికి దీనికి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది కదా, ఒక 70 రూపీస్ అలా ప్రైస్ అయితే వేరీ ఉంది కదా అన్నట్టుగా అనుకున్నాను. బట్ ఏమంటే నాకు 2 సేమ్ వచ్చినాయి.
అండ్ క్వాలిటీ కూడా సేమ్ ఉన్నింది. క్వాలిటీలో కూడా ఎలాంటి డిఫరెన్స్ లేదు. దీంట్లో ఉన్న చిన్ని డిఫరెన్స్ ఏంటి అంటే ఒక ఫేస్కి అయితే రెడ్ అండ్ గ్రీన్ వచ్చింది డాట్స్ కలర్ క్రౌన్ ఏరియాకి వాటికి. ఇంకొక ఫేస్కి అయితే ఓన్లీ రెడ్ అయితే వచ్చిందనమాట. అది కావాలంటే మనం పెయింట్ చేసుకుని దాన్ని మనకు నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకోవచ్చులేండి. అది వేరే, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకొక చిన్న డిఫరెన్స్ ఏంటంటే లిప్స్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి దీనికి దానికి, అంతే. మిగతా అది క్వాలిటీ కానీ సైజ్ కానీ వెయిట్ కానీ అన్నీ సేమ్ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక 179కే వెళ్ళొచ్చు. అదే బెస్ట్ మీకు. ఊరికనే ఎందుకు 70 రూపీస్ వేస్ట్ అన్నట్టు. సో ఇదైతే నేను మీ అందరితోని షేర్ చేయాలనుకున్నాను. ఎందుకంటే పర్చేస్ చేసి ఎవరివైనా డబ్బులే కదండి. సో చూసుకుని తీసుకుంటారు కదా అన్నట్టుగా. నాలాగే మీరు ఆలోచించి తక్కువకి వస్తుందంటే క్వాలిటీ బాగోదేమో అని మీరు భయపడి తీసుకోకుండా ఉంటారు కదా. సో అలా ఏం లేదండి, ఒకేలా ఉన్నాయి సేమ్. మీరే చూడొచ్చు లైవ్లో. సో అదండి ఈరోజు వీడియో అయితే. నా వరలక్ష్మి వ్రతం షాపింగ్ అయితే ఆన్లైన్ షాపింగ్ అయితే ఇది, మిగతాదంతా ఆఫ్లైన్ షాపింగ్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఎంత కొంచెమన్నా యూజ్ అయితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.